కలుగు చేయగాక. ఇలా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తామున్నా. ఇలా మరి గత కొన్ని దినాల నుండి ఉపవాస దినాలు మరి 16వ రోజు వరకు కూడా మనము దేవుని మందిరమై ఉన్నాం. దేవుని మందిరము దేవుడు ఉన్నట్లుగా మనం సిద్ధపరుచుకొని ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనం కొన్ని దినాల నుంచి దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని మందిరం అనబడే మనలో త్వరగా కోపపడే లక్షణాలు ఉండకూడదు. అది ఎలా ఉండాలి? కోపం తెచ్చుకోక, కోపపడక, ప్రేమించే వారముగా మనం ఉండాలి. అప్పుడు చేర్చుకునే వారముగా ఉండాలి. గత రాత్రి నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషులు, మానవులు దేవుని మాట వినకుండా, దేవుని యొక్క వాక్యములకు లోబడకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా ఏమంటే చెడుతనము విస్తరించిపోయి చెడుతనములో గొప్పవారిగా ఎంచుకొని తిరుగుబాటు చేశారు. అందుకు దేవుడు కోపపడి జలప్రళయాన్ని పంపించి అందరినీ నశింపజేశారు. ఎవరు బ్రతుకున్నారు అంటే నోవాహు, షేము, యాపేతు, ఆము. షేము, ఆము, యాపేతు ఈ ముగ్గురు మాత్రమే బ్రతికారు వాళ్ళ తండ్రి గారు. ఇప్పుడు కొత్త జనరేషన్ ఈ ముగ్గురు ద్వారా భూలోకంలోకి రావాలి, వచ్చేసింది. ఈ ముగ్గురు పిల్లలే భూమి మీద ఉంది. ఈ ముగ్గురు ఒకే భాష, ఒకే మాట, భాషలు వేరు లేవు. చాలా సంతోషకరమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ ఆనందపడుతూ ఉన్నారు. దేవుడు వారికి ఏం కావాలో అన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు అన్ని వారికి కలుగు చేశాడు. మనం 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివించినట్టు దేవుడు సెలవిచ్చినట్లుగా త్వరగా కోపపడకూడదు. దేవుని కొరకు మనము జీవించువారుగా మనం ఉండాలి. దేవునిలో మన జీవితాన్ని కొనసాగించువారుగా ఉండాలి. ఇక్కడ మనం గమనం చేస్తే షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు సంతానం బయలుదేరి ప్రయాణమై వస్తూ ఉన్నారు. వచ్చే సమయంలో ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివితే ఆడ చాలా శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువుతని ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనం. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశముందు మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే నోవాహు కుమారుడు ద్వారా జన్మము ప్రజలు ఉత్పత్తి అయ్యారు. జనసంఖ్య పెరిగిపోయింది. వారు బయలుదేరి షినారు ప్రాంతంలో మైదానానికి వచ్చేసరికి మనం ఇక్కడే ఉన్నాం అని ఆలోచన చేసి అక్కడ ఉన్నారు. ఉండి నివాసం చేస్తూ మట్టి దొరుకుతుంది, ఇటుకలు తయారు చేసుకుందాం, బాగా కాల్చుకుందాం, మంచిగా ఇల్లు కట్టుకుందాం, ఒక పట్టణాన్ని రూపించుకుందామని ఆలోచన చేస్తా. ఆ ఆలోచన కాంతి ఏమైందో తెలుసా?
ఆకాశము అంటున్నంతగా ఏమండి ఒక బాబేలు గోపురాన్ని కడదాం అని వారు తీర్మానం చేసుకున్నారు. అంత ఆకాశం అంత ఎత్తుగా కట్టుకొని దానికి మనమే దేవుళ్ళము, మనమే రాజుము, మనమే మంత్రులము, ఇక దేవుడు లేడు అనేటువంటి ఆలోచనకు వారు వచ్చారు. వారి ఆలోచన, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి తలంపులు ఆకాశము మహాకాశంలో ఉన్న దేవుడు చూచి ఇప్పుడు దేవుడికి ఏమొచ్చింది? పాపం వచ్చేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఏమొచ్చిందండి? పాపం. అన్నిట్లో కూడా తల్లి, బిడ్డ, భర్త అందరూ బాగున్నారు అనుకోండి, ప్రార్థన టైమే మిస్ అయిపోతారు, ఇక ముచ్చట్లో పడిపోతారు, ఏదో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటారు, నిద్ర వచ్చి నిద్రపోతారు. టైం పాస్ను సాతానుడు ఆయనకి కలుగు చేస్తాడు. దేవుని మర్చిపోయేటట్టుగా మన ప్రవర్తనలో మార్పును కలుగు చేస్తాడు. నోవాహు టైంలోని జలప్రలయం వచ్చింది, ప్రజలందరూ చనిపోయారు. ఇప్పుడు ప్రజలకే రావాలి, నోవాహు కుమారుడికి బుద్ధి వచ్చి దేవునికి భయపడి దేవునికి విధేయులుగా వారు జీవించాలి. అలా జీవించట్లేదండి. వీరిలో మార్పు వచ్చేసింది. కారణమేంది? దేవుడు కాపాడాడు, దేవుడు వారికి క్షేమాన్ని ఇచ్చాడు, సమృద్ధిని పంటలు ఇచ్చాడు, మంచి భోజనాన్ని ఇచ్చాడు, మంచి సుఖంతో గడిపే జీవితాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు భూమి అంతా ఒకే భాష, ఈ ముగ్గురు సంతానమే కాబట్టి ఒకే భాష, ఒకే తెగవారిగా వారు కలిసిపోయి ఉన్నారు, మంచిగా జీవిస్తున్నారు. ఈ మంచి జీవితాన్ని వీరు కలిగి జీవిస్తున్నారు కాబట్టి దేవుని మర్చిపోయి ఆకాశమంత అంటునంతగా ఒక గోపురాన్ని కడదాం, ఆ గోపురానికి బాబేలు గోపురం అని పేరు కూడా పెడదాం, పెట్టి దానికి మనం రాజుగా ఉండాలి, రాజు పరిపాలన చేయాలి, దేవుడు ఉండకూడదు అని వారు ఒక తీర్మానానికి వచ్చారు, ఆలోచనకు వచ్చారు. దేవుడు ఆకాశంలో చూచి ఏడ పని ఎట్టుందా పోనీలే అని నోవాహు యొక్క నీతిని బట్టి అతని సంతానమైనటువంటి వీరందరూ నేను కాపాడితే మీరు నాకు భయపడకుండా వాళ్ళే దేవుళ్ళు అని చెప్పుకుంటారా, వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పుకుంటారా, ప్రపంచంలో మన పేరు నిలిచిపోవునట్లుగా ఈ గోపురాన్ని కడదామనుకుంటారా అని దేవుడు కోపం తెచ్చుకొని, పిల్లరా ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే వాడు భాషను దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లే, ఒకరు పిలిచే పిలుపు ఒకరికి అర్థం కావట్లే. మట్టిదామంటే ఇటుకలు తెస్తున్నారు, ఇటుక దామంటే అడుసు తెస్తున్నారు, కీలు తెస్తున్నారు. భాషలో దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. అమ్మా బాబు, మనం దేవునికి భయపడకపోతే నీ భాష నీ పిల్లకి అర్థం కాదు, నీ పిల్లోడి భాష తండ్రికి అర్థం కాదు. అది చేసేస్తాడు దేవుడు. అంతే. తల్లి మొత్తుకునేది ఏంటో ఎన్నిసార్లు చెప్పి నీకు అర్థం కావట్లేదా? ఏమర్థమైంది? నీ మొత్తం ఒకటైపోయి ప్రార్థనే లేదు, బైబిల్ చదవడం లేదు, పాటలు పాడడం లేదు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. అందుకే దేవుడు చూసి ఏం చేశాడు? మీ పిల్లలకి మీకు భాష అర్థం కాకుండా తారుమారు చేసేసాడు. పిల్లలు పిలుస్తాడు, పోతాడు, వాడికి అర్థమైంది. కానీ ఆమె చెప్తే నేను ఇన్నిందంట, ఆమె పిలిస్తే పోవడమా పాజిబుల్ జరగని పని. చాలా మూర్ఖ అంటే
సాతానుడు ప్రజలను దేవునికి విరుద్ధముగా మలుపుతూ ఉంటాడు, విరుద్ధముగా రెచ్చగొడుతూ ఉంటాడు. సాతాను యొక్క ఆలోచనకు మనము అవకాశాన్ని ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి అంటే దేవునికి భయపడాలి. దేవునికి పాపము రేపేవారు కాక దేవునికి విధేయులుగా మనం జీవించాలి. దేవునికి లోబడి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన భాషను తారుమారు చేయడు. మంచి భాషను, మంచి ఆత్మీయతలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చుంబాలు వారు తలుపు చేస్తాను, చదివి సహాయం చేయండి. 6వ వచనం చదవండి. ఇదే 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీద వారు చేయు ఏ పని చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను ఆరుమారు చేయదము. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవడే పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు అందరూ కలిసి మాట్లాడు. ఏమంటారు? మనము దిగిపోయి, మనము, హల్లెలూయా, నేను దిగిపోయాను అక్కడ, మనము దిగిపోయి. దేవుడికి వస్తున్నాడండి ప్రజల యొక్క అహంకారాన్ని, ప్రజల యొక్క తిరస్కార సంబంధమైన మనస్సును దేవుడు చూచి ఆకాశము మహాకాశములను విడిచిపెట్టి వారి మధ్యకు దిగి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం చేశారు? వారిని ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. అంటే దేవునికి ఎంత కోపం వస్తేనో ఆకాశం భూమికి దిగి వచ్చాడు. లేదా దేవునికి కోపము రేపే వారంగా మనం ఉండకూడదు. మనం దేవుని మందిరం, దేవుని దేవాలయం, దేవునికి కోపం తెప్పించకూడదు. దేవుని దుఃఖ పెట్టే వారముగా ఉండకూడదు. చాలా యోగ్యమైన వారముగా, పవిత్రత కలిగిన వారముగా మనం ఉండాలి. యోహాను సువార్తలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట రాయబడింది కదా. యేసు క్రీస్తు వారు కన్నీరు విడిచెను, ఏడ్చాడండి. మార్త మరియలు యేసు క్రీస్తు వారు ఎంత కూర్చున్నప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, ఆ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వారి ఒకగాని ఒక తమ్ముడు నిద్రించాడు, చనిపోయాడు. సమాధి చేశారు. తిరిగి యేసుక్రీస్తు వారు అదే మార్గంలో వస్తుంటే మార్త మరియలో ఉన్న అల్ప విశ్వాసమును చూచి దేవుడు ఏం చేశారు? కన్నీరు విడిచారు. కన్నీరు విడిచారు. యేసయ్యను ఏడిపించేవారిగా ఉన్నారు. దేవుడు తెలుసా? మార్త మరియలో ఉన్న అల్ప విశ్వాసమును చూచి, అల్ప విశ్వాసం. నీలో భక్తి సన్నగిలినా, ప్రార్థన తక్కువైనా, విశ్వాసం తగ్గిపోయినా, దేవుని సహవాసానికి నువ్వు ఆలస్యం వచ్చినా, దేవుని యొక్క సంఘంలో క్రమంతో కూడిన జీవితాన్ని కలిగి జీవించకపోయినా దేవునికి కోపం వచ్చింది, దేవునికి దుఃఖం కూడా వచ్చింది. యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచాడు. బాబు వీడు మనం గమనించేస్తే వీడు ఆకాశమంత అంటున్నంతగా గోపురాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చి దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడి కోపం తెప్పించావు అంటే
దేవుడు ఆ ఉండి మనల్ని శిక్షించడం కాదు, మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతాడు. అలా జీవించబాకండి. మీరు నా దేవాలయం, మీరు నా మందిరం, మీరు అలాగే ఉండబాకండి. దేవుని దాసుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు సరి చేసుకోకపోతే మీ భాషను తారుమారు చేస్తారు. భాషను తారుమారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళని చెప్పాను కదా, పాస్టర్ గారు నేను వెళ్ళామని. కొడుకు, తల్లి, కూతురు భాషను తారుమారు చేసేసాడు దేవుడు. అందువల్ల అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. 5 ఎకరాల మాగాడి పొలం కొని సుమారు 10 అడుగులు ఎత్తు మెలక పోసి 5 ఎకరాల చుట్టూ ప్రాణి కట్టి దానిలో పెద్ద బంగళం, నీళ్ళు పెద్ద బంగళం. కానీ వారి భాషను ఏం చేశాడు? ఎంత బంగళం ఉన్నా, ఎంత ఆస్తున్నా భాషను దేవుడు తారుమారు చేసేసాడు. తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉంటే మనం ఎంత మొత్తుకొని చెప్పినా మన బిడ్డలకు చెవికి ఎక్కనే ఎక్కదు. కాదు ఏంటంటే దేవుని మందిరముగా ఉండవలసిన నీవు మందిరాన్ని చెడగొట్టేస్తావు, పాడు చేసుకుంటున్నావు. అంటాడు 1 కొరింథీ 3:16 అంటాడు, ఎవడైనా నా మందిరమును పాడు చేసినవిడలా నేను వారిని పాడు చేస్తాను. చూచారా? షేము యొక్క సంతానము, యాకోబు యొక్క సంతానము, ఆమె యొక్క సంతానము దేవుని మందిరములుగా ఉండవలసిన వారు, దేవుని దేవాలయాలుగా ఉండవలసిన వారు చెడిపోయారు, మందిరాన్ని చెడగొట్టేస్తారు. అందుకని దేవుడు క్రిందకు దిగి వచ్చి వారిని చెడగొట్టడానికి ఆలోచన చేశాడు. ఏం చేశాడు? మనం చదివే వాక్య భాగంలో 6-7 వచ్చిన వారి భాషను తారుమారు చేసేసాడు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఒకే కుటుంబం ఈ మాటతో దేవుడు దిగి వచ్చిన తర్వాత 3 తెగలుగా మారిపోయి చీలిపోయారండి. కుటుంబమే ఇచ్చమైపోయింది. దేవుని మాటకు లోబడకుండా దేవునికి పాపము తెప్పించే స్థితిలో ఉంటే దేవుడు చూస్తూ ఉండనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దునే ఒక బ్రదర్ గురించి మాట్లాడుకుంటా. ఆ బ్రదర్ మంచి కంప్యూటర్ పని ఉంది, చాలా మంచోడు. అలవాటైన మొత్తానికి ఏకత అలవాటైంది. చూస్తే అట్లా అనిపించాడు. పెద్ద అబ్బాయి బ్యాంక్ మేనేజర్, బీహార్లో చేస్తున్నాడు. మనోడు అన్ని చోట్ల అప్పు చేసేసాడు. సుమారు అప్పే కొద్దిగా లెక్కేసినట్టు చెబుతున్నాడు. 25 లక్షల అప్పు ఉంది. ఒకసారి అప్పు ఉందంటే మా నాన్న చెత్త కొడుకు 12 లక్షలు ఇప్పించాడు. తీర్చుకో, ఇక నుంచి అప్పులు చేయబాక. 12 లక్షలు అయిపోయినాయి. చెరువుగా 2 ఎకరాల పొలం అయిపోయింది. 1 రూపాయలు దగ్గర ఎకరాల పొలం అయిపోయింది. ఇప్పుడు ఏమి లేదు. పిల్లవాడు ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదంట, మాట్లాడట్లేదంట. మన అబ్బాయి బర్త్డేకి ఫంక్షన్ చేయమని మా నాన్న డబ్బులు పంపిస్తా ఆలోచన చేశాడు. కొడుకు మా నాన్న పంపిస్తే మళ్ళీ ఏం చేస్తాడని వాళ్ళ మామను పంపించి మొత్తం ఏర్పాటు చేసుకొని పిల్లడు బర్త్డే చేసుకుని వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఏడుస్తున్నాడు అని చెప్పి నేను అన్నప్పుడు, బ్రదర్ నీ మందిరము పాడైపోయింది, నీ మందిరాన్ని నేనే పాడు చేసుకున్నావు, అందుకే నీ కుటుంబంలో దేవుడు భాషను తారుమారు చేశాడు. ఉండటానికి ఉంది, ఇయ్యొచ్చు, కానీ తండ్రి చెప్పే మాట కొడుకు నమ్మట్లా. కొడుకు మనస్సు రాలే
రావట్ల. కారణం ఏంటి అంటే మందిరము పాడైపోయింది. దేవుని దేవాలయాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. సహోదరా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుడు టైంలో మీ తండ్రి టైంలో వారందరినీ క్షేమముగా ఓడలో పెట్టి భద్రంగా కాపాడాడు. 6వ వచనం నుండి 11వ వచనం వచ్చేసరికి సుమారు 600 సంవత్సరాలు జరిగినాయి. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలలో జనసంఖ్య మీరు ముగ్గురు ద్వారా ఎంతమంది వచ్చారు కదండి? ఎంతమంది జనసంఖ్య పెరిగిందో. అందరూ ఒకే కుటుంబ సభ్యులు. బాబు యొక్క మనవరాలు ఒకే కుటుంబం. దేవుడు అంతగా కాపాడి రక్షించినటువంటి దేవుని యొక్క కార్యాలు ఈ ముగ్గురి కళకు కనబడుతున్నాయి. కానీ వీరిలో దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. అందుకే దేవునికి వారు కోపం తెప్పించారు. దేవుడు కోపపడ్డాడు. ఆకాశము మహాకాశాలు విడిచి మనము దిగిపోయి వీళ్ళంటే వదిలిపెడితే దేవుళ్ళు వీళ్ళు అని చెప్తారు. బాయ్ వీళ్ళు అనుకుంటారు. కాదు, మనము దిగి వెళ్ళిపోయి ఒకరికి పడకుండా, ఒకరికి ఏమాత్రము ప్రేమ లేకుండా, ఒకరికి ఐక్యత లేకుండా వీరిని చెదురు చేద్దాం, తారుమారు చేద్దాం. దేవుడి అంత గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరమును నువ్వు కాపాడుకున్నంత కాలము దేవుని కృప, దేవుని కాపుదల, దేవుడు నీతో ఉండి కాపాడతాడు. ఈ మందిరమును నీవే పాడు చేస్తే దేవుడు చూస్తూ ఉండనే ఉండడు. ఆయన దిగి వచ్చి నిన్ను పాడు చేస్తాడు, నిన్ను దేశ దిమ్మని చేస్తాడు, నిన్ను శాపగ్రస్తునిగా మార్చివేస్తాడు. సహోదరి సహోదరుడు, అలాంటి జీవితం నీకు ఉండకూడదు అని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని దైవికంలో కట్టుకుందాం, భక్తిలో కట్టుకుందాం, విశ్వాసంలో కట్టుకుందాం, ప్రార్థన జీవితంలో కట్టుకుందాం, ఉపవాస జీవితంలో మనం కట్టుకుందాం. దేవునికి విధేయులుగా ఉండి మనం కట్టబడదాం ఆయన మందిరములుగా. అప్పుడే ఆయన మందిరంలో ఆయన నివాసము చేస్తాడు. ఆయన మందిరంలో ఆయన ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఉపవాస దినాలలో మనం దేవుని మాట వినని ప్రజలుగా ఉన్నామా? దేవుని మాటకు లోబడినటువంటి షేము, హాము, యాపేతు సంతానం వంటి వారుగా ఉన్నామా? అలా ఉంటే దేవుడు వారిని చెదరగొట్టినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దేవుడు చెదరగొట్టేస్తాడు. అలా కాకూడదు, అలాగే ఉండకూడదు అని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవును నీ ఇంటి వారు యెహోవాను సేవించాలి. నీవును నీ ఇంటి వారు దేవునికి అనుభవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మించి మరొక దేవుడు మనలో ఉండనే ఉండకూడదు. ఆయనే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడే మన దేవుడు. అంతేగాని నేను దేవుడు, నేను చెప్పేది వినాలంటే నువ్వు దేవుని చేత శపించబడి వారుగా మారిపో. అలాంటి ఆలోచన మీకు రాకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం, దేవుని కొరకు మనం జీవిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన కట్టడముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన ఇల్లుగా
గృహముగా మీరు కట్టబడే వారిగా ఉండాలి. అంతేగాని బాబేలు గోపురంగా కట్టబడకూడదు. అంతలో మాట అంటారు, ఏం లేదు కానీ అబ్బాయికి గాలిలో మేళ కడతానంటారు. అర్థమైందా? మేళ కట్టబాకండి. దేవా, నువ్వు నాకు పట్ల ఏమి ఇవ్వదలిచావో అది నాకు ఇయ్యా అని దేవుడిని అడగగలిగితే ఆయన మనకి ఇవ్వాలో అవన్నీ ఆయన ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించేసినట్లయితే వీరు దేవుని మరచి గోపురాన్ని కడుతున్నారు. దేవుని మరచి వారే దేవుడు అనుకుని పేరు, గొప్పతనము, మంచి ఖ్యాతి రావాలని వారు ఆరాటపడ్డారు. అందుకని వారి యొక్క ఆలోచన కూడా దేవుడు తారుమారు చేశాడు. మనం అలా ఉండదండి. నీ ద్వారా మా బిడ్డలు హెచ్చించబడాలి, నీ ద్వారా మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, నీ ద్వారా నీవు ప్రేమించి మా బిడ్డలను ఏ స్థితిలో ఉంచాలనుకున్నావో ఆ స్థితిలో నీవే ఉంచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు మన పిల్లలను అప్పించువారిగా దేవుడు మనం చేస్తాం. దేవుని స్తోత్రం. మనం చెప్పబడి దేవుని స్తోత్రం. దేవుని మందిరముగా మనం ఉంటే ఆయన మందిరాన్ని ఎలాగ అలంకరించాలో, ఆయన మందిరాన్ని ఎలాగ గణపరచాలో, ఆయన మందిరానికి ఎలాంటి ఉన్నతమైన స్థితి ఇవ్వాలో ఆయన బాగా తెలుసు. కాబట్టి మనల్ని మనం దేవుడికి అర్పించుకుందాం. దేవునికి కోపం చూపించవాకండి, దేవుని దుఃఖం పెట్టవాకండి, దేవుని ఏడిపించవాకండి. మనం కోపపడి దేవుని ఉగ్రతకు గురి కావాకండి. మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి ఇచ్చే రాజ్యాన్ని, పొడవు రాజ్యాన్ని వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములు మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయని ప్రార్థన చేద్దాం. అమ్మా, నీ జీవితాల్లో